నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఈ మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు రీసెంట్గా చేసిన ఖుషీ మూవీలో వచ్చిన నా రెమ్యూనరేషన్ పైసలన్నీ 100 మందికి ₹1,00,000 చొప్పున ఇస్తా అని అనౌన్స్ చేశారు సార్. అది ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఆయన రాజకీయాల్లోకి రావడానికా, లేకపోతే దేనివల్ల ఈ ప్రకటన చేసి ఉంటారు? వచ్చిన పైసలండి కాదు, ₹1,00,00,000 ఆ రెమ్యూనరేషన్ వేరు. అయితే ఇక్కడ ఏంటంటే, నేను పవన్ కళ్యాణ్ గారి శిష్యుని అని చెప్పాడు. ఆయన చేత ప్రేరణ పొందాను. నేను ఆయన్ని బాగా ఫాలో అవుతాను. సినిమా ఇండస్ట్రీలో నాకు అంటే పవన్ కళ్యాణ్ని మించినటువంటి ఎగ్జాంపుల్ ఎవరు లేరు, ఇలా చెప్పుకొచ్చాడనమాట. దాంతో ఆయన విశాఖపట్నంలో ముఖ్యంగా అక్కడ వారాహి క్రేజ్ ఒకటి, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒకటి ఇప్పుడు ఎలా ఉందంటే అలాగుంది. దాంతో పవన్ కళ్యాణ్ మాట ఎత్తగానే జనం అంతా విపరీతంగా కేరింతలు కొట్టారన్నమాట. అందులో మాట అన్నాడు, ఈ 10 రోజుల్లో నేను 10 మందిని 100 మందిని సెలెక్ట్ చేస్తాను. ఆ 100 మందికి కూడా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹1,00,00,000 మాత్రం బహుమతిగా ఇస్తాను అని చెప్పాడన్నమాట. ఇది సెలెక్ట్ చేస్తాను అన్నది డ్రా తీసి చేస్తాడా, లేకపోతే వాళ్ళ తాలూకు స్థితిగతులను బట్టి చేస్తాడా అంటే 2 రకాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవాళ్ళు బాగా పూర్ ఉన్నారనుకోండి, ఆ పూర్కి ₹1,00,000 అంటే పెద్ద హెల్ప్ కింద లెక్క. అవునండి. అంటే ఇప్పుడు ఆయన అభిమానుల్లోంచి సెలెక్ట్ చేస్తారా, లేదంటే నార్మల్ ప్రేక్షకుల్లోంచే? అభిమానులు కాబట్టి అంటే అభిమానులని మళ్ళీ వేరు చేయడం కరెక్ట్గా ఉండదు ఆలోచన. అంటే వచ్చిన జనాల్లోంచి తీసుకోవచ్చు, కానీ లాటరీ సిస్టంలో తీస్తే బాగా డబ్బున్న వాళ్ళకి రావచ్చు. ఇప్పుడు ఆ డబ్బున్న వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినట్టయితే దాంట్లో ఆ ₹1,00,000తో వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ తెలీదు. కానీ నిజంగా వీళ్ళ ఉంటే అతని తాలూకు ఆ సినిమా చూసేవాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకే ఇచ్చారనుకోండి, దానివల్ల వాళ్ళ బతుకులు మారిపోతాయి. ఒక షాప్ పెట్టుకోవచ్చు, గేదెలు పెట్టుకోవచ్చు, రకరకాలుగా వాళ్ళు అప్పులు తీర్చుకోవచ్చు, లేకపోతే దుకాణం పెట్టుకోవచ్చు, చిన్న బడ్డీ పెట్టుకోవచ్చు, ఏదో చిన్న దాన్ని ఏదంటారు అదే ఫాస్ట్ ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది అన్నమాట. సరే, మొత్తం విశాఖపట్నం ప్రజల్లో ఒక జోష్ నింపి వచ్చేసాడనమాట. విపరీతమైన జోష్ నింపాడు. తర్వాత నీకు కొంచెం అరకొరగా ఉన్నటువంటి ఈ ఖుషీ సినిమా ఇంకా సినిమా కలెక్షన్స్ అందుకుంది. తర్వాత ఒక పాజిటివ్ టాక్ కూడా అందుకుంది. తర్వాత అంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడుకుంటున్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉందనేటువంటి ఒక టాక్ వచ్చేసింది. కలెక్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 80 కోట్లు నిన్నటికి, మరి ఇవాటికి ఎన్నో తెలీదు. అయినాయంటే మరి ఏముంది, 150 కోట్లు ఆ సినిమాకి పెట్టుబడి అయినట్టయితే 150 కోట్లలో 100 కోట్లు వచ్చేసాయి. మిగతా అమౌంట్ రావడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఎవరు మన విజయ్ దేవరకొండ తాలూకు ఆ మనసులో ఉన్నటువంటి కోరికని ఈ రూపంలో బయటపెట్టడం 2 రకాలుగా హెల్ప్ అవుద్ది. ఒకటి, మిగతా వాళ్ళందరూ ఇది ఒక మంచి బిజినెస్ యాంగిల్. అంటే 10 రోజుల్లోనే ₹1,00,00,000 ఖర్చు పెడతారనే ఆలోచన ఒకటి ఉందనుకోండి. కొంతమంది 50 రోజులు పెట్టవచ్చు, అంటే 50 రోజులు ఫుల్స్ అవుతాయి కదా. అవునండి. కొంతమంది 100 రోజులు పెట్టవచ్చు, మరి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పేసి. అందువలన ఇది మొత్తానికి మార్కెటింగ్ యాటిట్యూడ్లో మంచి ప్లానింగ్ ఇది. అంటే హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. జనాలు ఏమో మన అదృష్టాన్ని కూడా పరీక్షించుకుందామని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ఖుషి మూవీలో రొమాన్స్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ రొమాంటిక్ యాంగిల్స్ ఎక్కువ ఉన్నాయి. సినిమా స్టోరీ వదిలేసి దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారని వార్తలు అంటే చూసిన జనాలు చెప్తున్నారు కదా సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, ఇది ఒక తమాషాగా ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీ అని ఫీల్ ప్రధానంగా తీసినటువంటి సినిమా. అక్కడ సాయి నిర్మాణ ఆయన డైరెక్టరు కేవలం హెవీ ఒక సన్నివేశాలు తీసుకొని పెద్ద ఒక 4-5 పేజీల డైలాగులు రాసి
అక్కడి నుంచి వేరే యాటిట్యూడ్లో వాళ్ళు హీరో హీరోయిన్ వర్కౌట్ చేయడం తీయలేదు. చేస్తా అంటే భావోద్వేగాలు, ఇద్దరి మధ్యన భావోద్వేగాలు ఎలా ఉంటాయి అలాగే తీశారన్నమాట. ఒకరు చూడకపోతే ఒకరు ఉండలేరు, ఒకరు చూసినా ఒకరు ఉండలేరు. హ్యాపీనెస్ ఏంటంటే అందులో ఉన్న విచిత్రం ఏంటంటే చూడకుండా ఉండలేరు, చూసినా ఉండలేరు. అదే ప్రేమ. ఆ ప్రేమను బాగా ఆవిష్కరించాడనమాట. తర్వాత ఏంటంటే ఇంతవరకు సినిమాలో చూసేవారన్నమాట. భార్యాభర్తలు పడుకున్నా సరే అటు తిరిగి పడుకుండేవారు, ఇటు తిరిగి పడుకుండేవారు. ఇది అలా కాకుండా ఒక ఒరిజినల్ వైఫ్ హస్బెండ్ ఎలా పడుకుంటారు అది మనం చెప్పడం కంటే చూస్తూనే బాగుంటుంది. అలాగా పడుకొని మోస్ట్ న్యాచురల్గా అది మన సమంత బాగా కోఆపరేట్ చేసింది. తర్వాత విజయ్ దేవరకొండ కూడా ధైర్యం చేశాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కోఆపరేట్ చేస్తే మగవాళ్ళు ధైర్యం చేయాలి, మగవాళ్ళు ధైర్యం చేస్తే ఆడవాళ్ళు కూడా అందుకు తగ్గట్టుగా కోఆపరేట్ చేయాలి. ఆ కోఆపరేషన్ బాగా ఈ సినిమాకి దొరికింది. మళ్ళీ ఇంకో సినిమాకి సమంత ఎలా చేస్తుందో లేదో కానీ ఈ సినిమాలో మాత్రం సమంత కోఆపరేషన్ చాలా బాగుంది. ముఖ్యంగా యూత్ తర్వాత వయసులో ఉన్నవాళ్ళు మాత్రం వెళ్తారు, సినిమాని హాయిగా చూస్తారు, ప్లెజెంట్గా వస్తారన్నమాట. అందులో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఈ సినిమా చాలా బాగా ఆడుతుందన్నమాట. అవునండి. ఇంకోటి అండి, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పారు కదండి, నేను 100 కోట్ల రూపాయలు 100 మందికి ఇస్తాను అని. అది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు చూసుకోవచ్చా అండి? పొలిటికల్ గా ఎంట్రీ అని పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడిందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ప్రజలకి ఎంత ఇచ్చినట్టయితే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఒకరోజు శాలరీ అంటున్నారు కదా, అలాంటి ఆలోచన ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు ఫాలోవర్ అని చెప్పుకొని పవన్ కళ్యాణ్కి ఉత్తు చేతులు చూపించినట్టు అది బాగుంటుంది. కనుక ఆయనకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. అది మంచి పర్పస్ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు అది మంచి జరగదో తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం డెఫినెట్గా మంచి చేస్తాడు కొత్త నిర్మాణం కోసం. తర్వాత ఇప్పుడు ఇంకొక సెపరేట్గా మనం చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ గురించి. అందువలన రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మన భారతదేశంలోనే. కనుక అట్లాంటి వ్యక్తిని నిలబెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా నిలబెట్టుకున్నట్టయితే వాళ్ళు గుర్తుంటారు, లేకపోయినట్టయితే మీరు ఆయన గురించి ఆలోచించకపోతే ఆయన గురించి మీరెందుకు మీ గురించి ఆయన ఎందుకు ఆలోచిస్తాడు? కానీ ఏదైనప్పుడు కూడా ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఈరోజు ఎవరు మన విజయ్ దేవరకొండ చేశాడు, రేపు నాని చేయొచ్చు, లేకపోతే మన మాస మహారాజా రవితేజ చేయొచ్చు. కానీ మొత్తం ఓవరాల్గా ఏ ప్రేక్షకుల అండదండలతో మీరు పెరిగారో ఆ ప్రేక్షకుల తాలూకు ఎదుగుదలకి మీరు కొంత ఉపయోగపడితే చాలా మంచిది కదా. కనుక దాన్ని మనం గౌరవించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.